ఒక ఫంక్షన్ ఉంది సార్ చిన్నది, ఒకసారి మీరు వస్తే బాగుంటుందని అన్నారు. సరే అని వచ్చాను. వచ్చిన తర్వాత ఇక్కడ ఇంతమంది సక్సెస్ పీపుల్ ఉన్నారని అర్థమైంది. రాంబాబు గారు నాకు తెలిసి, రాంబాబు గారు నేను అప్పుడప్పుడు సరదాగా మాట్లాడుతుంటాను ఆయనతో ఫోన్లో. కానీ మాట్లాడిన ప్రతిసారి ఏదో ఒక విషయాన్ని, కొత్త విషయాన్ని ఆయన చెప్తూ ఉండేవాళ్ళు. నేను అనుకునేవాడిని రాంబాబు గారు హీఈస్ నాట్ పర్సన్, ఆయన ఒక లైబ్రరీ అని. ఎందుకంటే అంత గొప్ప మనిషి. అంటే మేబీ మీకు అందరికీ తెలుసు, మీరందరూ ఆయన దగ్గర నుంచి వచ్చే పాజిటివిటీ వల్ల మీరందరూ చాలా మంచి సక్సెస్ఫుల్గా జర్నీ చేస్తున్నారు. కానీ ఆయన మిడిల్ క్లాస్ మనస్తత్వంతో మనకు కొంచెం చూడటానికి తక్కువగా కనిపించవచ్చు, కానీ ఆయన బ్రెయిన్ చాలా గొప్పది. ఎందుకంటే ఆయన ఇక్కడ ఉండాల్సిన బ్రెయిన్ కాదు అది, బట్ మీ అందరి కోసం ఆయన ఉన్నారు నిజంగా ఇక్కడ. అలాంటి వ్యక్తి ఉన్నప్పుడు ఆయన్ని ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోవటం చాలా మంచిది. ఎందుకంటే ప్రతి ఫ్యామిలీను ఇవాళ ఉన్న స్ట్రెస్ లైఫ్లో అలాంటి పర్సన్ ఉండటం అనేది చాలా ముఖ్యం. ఎందుకంటే పొద్దున్న లేచిన తర్వాత నెగిటివ్ కంటెంట్, నెగిటివ్ వీడియోస్ అవ్వచ్చు, నెగిటివ్ పీపుల్ అవ్వచ్చు, మన చుట్టూ చాలా నెగిటివిటీ ఉంటుంది. అలాంటి దాంట్లో ఒక పాజిటివ్గా చూడటం సొసైటీని అనేది ఎవరో ఒక వ్యక్తి ద్వారా అది చెప్పుకుంటూ వెళ్ళడం, దాన్ని ఆచరించడం అంటే చాలా కష్టమైన విషయం. అలాంటి కష్టమైన పనిని యాక్చువల్గా ఆయన ఏదో నామినల్ ఫీజుగా తీసుకుంటూ ఇట్స్ వన్ కైండ్ ఆఫ్ సర్వీస్ చేస్తున్నారు. ఈ సర్వీస్ని అందరూ ఐడెంటిఫై చేసి ఇంకా ఆయన ఎల్లో హెల్త్ని చాలా గ్రోత్ తీసుకెళ్ళాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఎందుకంటే చాలా రేర్ ఇలాంటి పర్సన్ ఉండటం అనేది. చాలా తక్కువ మంది ఉంటారు. అలాంటి వ్యక్తుల్లో రాంబాబు గారు ఒకళ్ళు. మీకు నిజంగా చిలకలూరుపేటలో ఆయన ఉండటం అనేది చాలా అదృష్టం. హైదరాబాద్లో ఉంటే కనుక ఆయన దొరికేవాళ్ళు కాదు. ఆయన అక్కడికి వెళ్ళి సర్వీస్ చేస్తున్నారు. నేను చాలామందికి, మా ఫ్రెండ్స్ కొంతమందికి వాళ్ళకి రెఫర్ చేశాను. నిజంగా వాళ్ళ లైఫ్లు నిజంగా చాలా బాగున్నాయి. ఎస్పెషల్లీ మా వైఫ్ స్పందన, తనే ఫస్ట్ రాంబాబు గారి గురించి నాకు చెప్పింది. నిజంగా తను చాలా పాజిటివ్ రిజల్ట్స్ చూసింది, అంటే హెల్త్ వైజ్. నిజంగా మన హెల్త్ బాగుంటే అన్నీ బాగుంటాయి. అలాంటి హెల్త్ బాగుండాలంటే రాంబాబు గారి టచ్లో ఉండాలి. అందువల్ల మీరందరూ కూడా చాలా అదృష్టవంతులు. ఇంకా ఒక్కొక్కళ్ళు చాలామంది జాయిన్ చేసి ఎల్లో హెల్త్లో ఇంకా పాజిటివిటీని పెంచాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. తప్పకుండా. నేను ఒకసారి ఆయనతో చెప్పాను, నేను మీ కాన్సెప్ట్ని యాక్చువల్లీ నేను ఎప్పుడో సినిమా వస్తుంది చూడండి అని అన్నాను. డెఫినెట్గానండి. థ్యాంక్ యూ. వన్ సెకండ్. అండ్ తర్వాత స్పందన మేడం గారు మాట్లాడతారు ఒక 5 minutes. సో స్పందన మేడం గారు కూడా మనతో జాయిన్ అయ్యారు. సో మన హోంవర్క్స్ అన్నీ చేస్తూ వచ్చారు. సో ఆవిడ కూడా హాల్ ఆఫ్ ఫేమ్ అవార్డు ఉంది. కాకపోతే ఆవిడ లేట్గా రిజిస్టర్ చేసుకున్నారు కాబట్టి ఆవిడది ప్రిపేర్ చేయలేకపోయాము. ఓకే. సో ఆవిడకున్నటువంటి చిన్న అనారోగ్య సమస్యలను కంప్లీట్గా జయించారు. సో మేడం గారు ఒక 2 minutes మాట్లాడతారు. ఓకే. థ్యాంక్ యూ అండి. మేడం. హాయ్ టు ఆల్ ఆఫ్ యూ. చిన్న సమస్యలు అన్నారు, చాలా పెద్ద సమస్యల నుంచే బయటకు వచ్చాను. కొంచెం ఎమోషనల్ అవుతానేమో. 1 year బ్యాక్ దాకా కంప్లీట్గా నేను ఎప్పుడు సరిగ్గా నడిచింది లేదు. ఒక 17 years సఫర్ అయ్యాను. స్టేజ్ ఫియర్ చాలా ఎక్కువ.
దాని నుంచి బయటికి తీసుకొచ్చారు రాంబాబు గారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నన్ను నడిపించి తీసుకొచ్చారు. సో మా ఫ్యామిలీకి ఆయన సెలబ్రిటీ. మారుతి గారు కాదు, మారుతి గారు అందరికీ సెలబ్రిటీ అయితే మా ఫ్యామిలీకి రాంబాబు గారు సెలబ్రిటీ. సో హెల్త్ సెట్ అయిపోయింది కదా అని ఎవరు నెగ్లెక్ట్ చేయొద్దు. లైఫ్ లాంగ్ మనం ఎల్లో హెల్త్ ఇందులో ఉంటూ అవి ప్రాక్టీస్ చేసుకుంటూ ఉంటే లైఫ్ లాంగ్ హ్యాపీ ఉంటాము. ఫస్ట్ మన అసలు ముందు నెగిటివిటీ అనేది రాదు. అది వరకు నేను చాలా పాజిటివ్ అనుకునేదాన్ని. ఇందులో జాయిన్ అయిన తర్వాత తెలిసింది 99% నెగిటివ్లో ఉంటున్నాను అని. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నెగిటివిటీ అనేది రాకుండా ఆపిన రోజే మనం అన్నీ జయించినట్టే. రాంబాబు గారికి పర్సనల్గా థ్యాంక్ యూ అండి. మా మదర్ చాలా కోలుకున్నారు. అంతేనండి. థ్యాంక్స్ టు రాంబాబు గారు వన్స్ అగైన్. ఓకే, సో నెక్స్ట్ రావు గారు చీఫ్ గెస్ట్ గారికి చిన్న ఫెసిలిటేషన్ లాంటిది ఒకటి ప్లాన్ చేశారు. చాలా డిఫరెంట్గా ప్లాన్ చేశారట. సో రావు గారికి హెల్ప్ చేయండి, రావు గారికి అండ్ పిఆర్కే మాస్టర్ గారికి. సో మనందరికీ తెలుసు పిఆర్కే మాస్టర్ గారు చాలా కష్టపడి బుక్ రాశారు. మన ఎల్లో హెల్త్లో జరుగుతున్నటువంటి టోటల్ జర్నీ మొత్తాన్ని కూడా బుక్గా రాశారనమాట. యాక్చువల్లీ ఆయన రాసినటువంటి బుక్ నేను ఎడిట్ చేద్దామని ట్రై చేశాను. ఒక పేజీని ఎడిట్ చేయడానికి 2 days పట్టింది. మళ్ళీ కొత్త ఆలోచనలు వస్తున్నాయి. మళ్ళీ అది బాగాలేదని మళ్ళీ ఎడిట్ చేయడానికి ట్రై చేశాను. 4 రోజులు ట్రై చేశాను. అర్థమైపోయింది నేను దీన్ని ఎడిట్ చేయలేనని. సో దాన్ని యాజ్ ఇట్ ఈజ్గా అలానే ఇచ్చామన్నమాట. సో మన ఎల్లో హెల్త్ సిస్టంలో ఆయన జాయిన్ అయిన దగ్గర నుంచి ఏమేమి నేర్చుకున్నారు, ఎలాగ ఇంప్రూవ్ అయ్యారు, ఎలాగ ఒక సక్సెస్ఫుల్ పర్సన్గా హెల్తీగా మారి కొంతమందిని హెల్తీగా మారుస్తున్నారు అనేది జర్నీగా ఒక బుక్ని రాశారు. సో ఆ బుక్ని మీ అందరికీ కూడా అందుతుంది ఇప్పుడు. సో ఆ బుక్ని మనం మన చీఫ్ గెస్ట్ మారుతి గారి చేతుల మీదుగా లాంచ్ చేయబోతున్నాం. ఓకే, సో థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. యా, ఒక 5 members వచ్చి రిసీవ్ చేసుకోండి. సో ఫస్ట్ మాస్టర్ గారు ఒకసారి. ఓకే, నెక్స్ట్ సుజాత మేడం. ఎవరు ముందుకు వస్తే వాళ్ళది ఛాన్స్ అంతే. ఇంక అయిపోయారు, ఓన్లీ 5 అయిపోయింది. సుజాత మేడం గారు రండి ప్లీజ్. గుడ్. యా, మదన్ గారు ప్లీజ్. నెక్స్ట్ విష్ణువర్ధన్ రెడ్డి గారు ప్లీజ్. సార్ పూర్ణయ్య గారు ప్లీజ్. నెక్స్ట్ వెంకట్ గారు లాస్ట్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, సార్ మాట్లాడతారు. సో సార్ బిజీ టైంలో ఉన్నా కూడా మనకు కొంత టైం ఇచ్చారు. ఓకేనా? యా, ప్లీజ్ సార్. థ్యాంక్ యూ సార్.
ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు. సడన్గా పిలిచారు. నిన్న ఒక ఫంక్షన్ ఉంది సార్ చిన్నది, ఒకసారి మీరు వస్తే బాగుంటుందని అన్నారు. సరే అని వచ్చాను. వచ్చిన తర్వాత ఇక్కడ ఇంతమంది సక్సెస్ పీపుల్ ఉన్నారు.